వంశ రాజకీయాలకు కాలం చెల్లిందా? భారత ఓటరు అనువంశిక రాజకీయాలంటే విసిగిపోయాడా? 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అందుకే ఇక చరిత్ర పుటల్లో చేరనుందా? ప్రజల ఆశలు గుర్తించకుండా అధికారం కోసం అర్రులు చాచినందుకు అస్తిత్వాన్ని కోల్పోనుందా? సుదీర్ఘ కాలం ఈ దేశాన్ని శాసించిన పార్టీ ఇక కనుమరుగవనుందా? అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్వతంత్ర భారత రాజకీయాల నుండి ఇప్పటి వరకు ఇండియన్ పొలిటికల్ తెరపై ప్రధాన పాత్ర పోషించిన ఫ్యామిలీ అది. ముఖ్యంగా ప్రస్తుత యూపీ ఎన్నికల్లో వారి పరిస్థితి చూస్తుంటే ఆ సినిమా ఇక అయిపోయినట్లే కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. భారత రాజకీయాల్లో నెహ్రూ గాంధీ కుటుంబం గత 100 ఏళ్లుగా లీడ్ రోల్ పోషిస్తూ వస్తోంది. దేశానికి వారి వల్ల మంచి చెడు రెండూ జరిగాయి. తొలినాళ్లలో నెహ్రూ పాలనా దక్షత దేశ రాజకీయాల్లో వారి స్థానాన్ని సుస్థిరం చేయగా, ఆ తరువాత ఇందిరా, రాజీవులు కూడా ప్రధానులుగా తమదైన ముద్ర వేసుకోవడంతో పాటు హత్యకు గురవడంతో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిగా గుర్తింపు పొందారు. ఈ దెబ్బతో నెహ్రూ గాంధీ కుటుంబ వారసత్వానికి ఇక తిరుగే లేకుండా పోయింది. రాజీవ్ మరణం తర్వాత సోనియా గాంధీ దేశ పాలనా పగ్గాలు చేపట్టకపోయినా అంతా తానే అయి నడిపిస్తూ ప్రధానుల్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకొని దీర్ఘకాలంగా కాంగ్రెస్ను అధికారంలో కొనసాగించగలిగారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కుమారుడికి ఆది నుంచి ప్రజలు, పార్టీ మద్దతు ఇస్తున్నా కూడా నాయకత్వాన్ని చేపట్టేందుకు రాహుల్ సంశయిస్తూనే ఉన్నారు. దీంతో దేశం, కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీపై విశ్వాసం కోల్పోయాయి. సో రాహుల్ వైపు నుంచి ఆ వారసత్వం కొనసాగించే ఛాన్సులు పోయాయి. ఇక సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ పార్టీ కార్యకర్తలకు ఇంతకాలం ఆశాకిరణంలా కనిపించారు. ప్రియాంక అచ్చంగా ఇందిరలా ఉంటుందని, ఆమెను చూస్తే జనం వెరగబడి ఓట్లేస్తారని ఇంతకాలం భ్రమలు పడ్డారు. భవిష్యత్తులో ఆమె పార్టీకి పునర్వైభవం సాధిస్తారని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తారని అంతా ఆశించారు. ఆమె ప్రచారంతో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. ఇదే ఊపుతో కేంద్రంలోనూ వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని స్థాపిస్తామన్న ధీమా వ్యక్తమైంది. కానీ యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ పెద్దగా పాల్గొనలేదు. ఇక నెహ్రూ వంశం నుంచి మరో నాయకుడెవరూ లేరు. ఈ తరుణంలో పార్టీపై ఇక ఆ కుటుంబ పెత్తనం కొనసాగే అవకాశాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ప్రియాంకను గత 15 ఏళ్లుగా పార్టీ ఆహ్వానిస్తూనే ఉంది. కానీ ఆమె పార్టీ కంటే కూడా కుటుంబ బాధ్యతలకే మొగ్గు చూపుతూ వస్తున్నారు. దీంతో భారమంతా ఒంటెద్దు రాహుల్ గాంధీపైనే పడాలి. కానీ రాహుల్ ఫెయిల్యూర్స్ అన్నీ ఇన్ని కావు. దీంతో గాంధీ, నెహ్రూ వారసత్వానికి కొద్ది కాలంలోనే ముగింపు తప్పదని భావిస్తున్నారు.